నిన్న పార్లమెంట్లో మొన్న అండ్ నిన్న కూడా పెద్ద రగడ జరుగుతున్నది. భారతదేశ మాజీ సైన్యాధిపతిగా ఉన్న నరవణే రాసిన ఒక పుస్తకంలో ఆయన ఆత్మకథలో ఉన్న అంశాలని రాహుల్ గాంధీ సభలో ప్రస్తావిస్తూ వస్తున్నాడు. దాంట్లో ఏముందంటే భారతదేశంతో అమెరికా లాలూచి పడ్డట్టుగా, అంటే భారత పాలకులు అమెరికా పాలకులతో లాలూచి పడ్డట్టుగా దాంట్లో ఉన్నది. మొత్తం ట్రంప్కి నరేంద్ర మోదీ దాసోహమైండు అని రాహుల్ గాంధీ దుమ్మెత్తిపోస్తున్నాడు సభలో. అండ్ దాంతోపాటు మొన్న జరిగిన ఒక పరిణామ క్రమం ఏదైతే ఉందో, అమెరికా భారత్ మధ్య ఒప్పందం, డీల్, వాణిజ్య ఒప్పందం. సరే, ఈ వాణిజ్య ఒప్పందంలో 25 నుంచి 18% ట్యాక్స్లు తగ్గిస్తున్నామని ట్రంప్ ప్రకటించినప్పటికీ ట్రంప్ అందులో చెప్పింది ఏంది? చమురు నిల్వలు, క్రూడ్ ఆయిల్ కానీ ఈ చమురు నిల్వలన్నీ ఇంతకుముందు రష్యా నుంచి మీరు కొనుగోలు చేసేవాళ్ళు, భారతదేశం మాకు హామీ ఇచ్చింది, రష్యా నుంచి మేము కొనము, అమెరికా నుంచి అండ్ వెనజువేలా నుంచి మాత్రమే కొనుగోలు చేస్తామని భారత్ మాకు హామీ ఇచ్చింది, అందుకే మేము ట్యాక్స్లు తగ్గిస్తున్నాం అన్నాడు. మరి రష్యాతో బంధాన్ని తెంచుకొని అమెరికాతో బంధాన్ని పెంచుకోవడం అంటే ఇది మంచి పరిణామమా ఏంటి? దశాబ్దాలుగా ఉన్న ఈ మైత్రిని కొనసాగించాల్సిన అవసరం ఉంది కదా రష్యాతో. అంటే ఇక్కడ మోదీ ట్రంప్తో లాలూచి పడ్డా? ఇంకా కొంచెం ముందుకెళ్ళి రాహుల్ గాంధీ ఏమంటాడంటే, ఈ మధ్య ఈ ఎప్స్టీన్ లీక్స్ అని వస్తున్నాయి. ఇజ్రాయిల్ పోయినప్పుడో లేకపోతే అక్కడ ఒక వీడియో ఒకటి వైరల్ అవుతున్నది కదా, ప్రధానమంత్రి హోదాలో ఇజ్రాయిల్కి సపోర్ట్ చేసిండు అని. సో ఇంకా ఈ ఎప్స్టీన్ లీక్స్లో చాలా అంశాలు మోదీ గురించి ఉన్నాయి. అందుకే మోదీ ట్రంప్తో రాజీ కుదుర్చుకున్నాడని నిన్న రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. డీల్ పైన సభలో ఢీ, అమెరికాతో ప్రధాని రాజీ పడ్డారు, రైతు కష్టాన్ని అమ్మేశారు, మాట్లాడే హక్కు హరించడం ప్రజాస్వామ్యానికి మచ్చ. స్పీకర్కు రాసిన లేఖలో రాహుల్ గాంధీ. నరవణే పుస్తకంపై కొనసాగిన ప్రకంపనలు, లోక్సభలో 8 మంది సస్పెన్షన్, 7 కాంగ్రెస్ ఎంపీలు, ఒక సిపిఎం ఎంపీ, వాళ్ళందరూ ఆ పేపర్లు చించి అక్కడ ఉన్న దాని మీద విసిరేయడంతో, పోడియం దగ్గర విసిరేయడంతో 8 మందిని స్పీకర్ సస్పెండ్ చేసింది. అమెరికాతో వాణిజ్య ఒప్పందం సాకారం అవుతున్న వేళ పార్లమెంట్ ఉభయ సభల్లో విపక్షాలు భగ్గుమన్నాయి. దేశ ప్రయోజనాలు పట్టించుకోకుండా ఒప్పందం ఎలా కుదుర్చుకుంటారని నిలదీశాయి. దీంతోపాటు చైనాతో మునుపటి ఘర్షణ అంశం లోక్సభలో మరోసారి ప్రస్తావనకు వచ్చి తీవ్ర వాదోపవాదాలకు దారితీసింది. నిరసన తెలిపే క్రమంలో అనుచితంగా వ్యవహరించారంటూ 8 మంది సభ్యులపైన వేటుపడ్డది. బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు వీరు సభలోకి అడుగు పెట్టేందుకు వీలుండదు. 2020 డోక్లాం వద్ద ఘర్షణపై భారత సైన్యం మాజీ అధిపతి ఎంఎం నరవణి రాసిన ఆత్మకథలోని అంశాలు విపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి ప్రస్తావించడం, అమెరికాతో ఒప్పందం గురించి ట్రంప్ ప్రకటన నేపథ్యంలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ పత్రాలు చించి సభాపతి స్థానం వైపు విసరడంతో పాటు సెక్రటరీ జనరల్ టేబుల్ పైకి వెళ్లేందుకు సభ్యులు ప్రయత్నించారు. దీంతో కాంగ్రెస్కు చెందిన 7, సిపిఎం సభ్యుడు ఒకరు సస్పెండ్ అయ్యారు. వీరిలో తెలంగాణ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఒకరు. ఉదయం పలుమార్లు వాయిదా పడ్డ సభ మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి సమావేశమైంది. నిరసనతో సభా కార్యక్రమాలు అడ్డుకుంటున్న 8 మంది పేర్లను సభాపతి స్థానంలో ఉన్న దిలీప్ సైకియా చదివారు. వారిని సమావేశాల వరకు సస్పెండ్ చేయాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రతిపాదించగా సభ ఆమోదించింది. సో ఇట్లా ఈ వ్యవహారం జరిగింది. మోదీ ఏమంటుండు? అమెరికాతో వాణిజ్య ఒప్పందం అన్నది పెద్ద నిర్ణయం, ప్రతి ఒక్కరికి దానివల్ల ప్రయోజనం కలుగుతుంది, దేశానికి అనుకూలంగానే మా పని ఉన్నది అని ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ భేటీలో మోదీ మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూడండి, ఇగో రాహుల్ గాంధీ ఏమంటుండు? ఈ ఎప్స్టీన్ ఫైల్స్ భయంతోనే ట్రంప్తో మోదీ రాజీ కుదుర్చుకున్నాడు, తన పరువు కోసం దేశాన్ని నమ్మేసిండు. అదానీ కేసు, ఎప్స్టీన్ ఫైల్స్తో తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు ప్రధానమంత్రి. అందుకే ఆగమేఘాలపై వాణిజ్య ఒప్పందానికి అంగీకారం తెలిపిండు. కాంగ్రెస్ నేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నిన్న మాట్లాడిండు. సో ఇట్లా ఈ యుద్ధం నడిచింది నిన్న. ఇగో ఎప్స్టీన్ ఫైల్స్లో తన పేరు బయటకు రావడంతో పరువు పోతుందని భయపడి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో రాజీ పడ్డారని రాహుల్ గాంధీ ఆరోపించారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం పేరుతో దేశాన్ని అమ్మేశారని విమర్శించారు. మంగళవారం పార్లమెంట్ బయట ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధానిపైన తీవ్రంగా విమర్శించారు. ప్రధాని మోదీ భయపడుతున్నాడు, ఎందుకంటే ఏవైతే ఆయనకు గౌరవ ప్రతిష్టలు తెచ్చిపెట్టాయో అవే ఇప్పుడు ఆ ప్రతిష్టను ముక్కలు చేస్తున్నాయి. అదానిపై అమెరికాలో నమోదైన కేసు, ఇప్పుడు ఎప్స్టీన్ ఫైల్స్లో మోదీ పేరు, ఈ 2 పరిణామాలతో ప్రధాని తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఆయన రాజీ పడ్డారు.
మోదీ భయపడుతున్నారు కాబట్టే కొన్ని నెలలుగా పెండింగ్లో ఉన్న అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందంపై ఆగమేఘాల మీద సంతకం చేసి భారతీయుల కష్టార్జితాన్ని అమెరికాకు అమ్మేశారు. సో ఇట్లా నిన్న పార్లమెంటు మొత్తం అట్టుడికిపోయింది. సో మొత్తానికి భారతదేశం అమెరికాతో ఈ ఒప్పందాన్ని చేసుకున్నది. కానీ మరి ఇప్పుడు ట్రంప్ మాట్లాడిన ఆ లైన్ని దాని మీద మాత్రం ఎవరు మాట్లాడతలేదు. ప్రభుత్వం కూడా క్లారిటీ ఇవ్వట్లేదు. ట్రంప్ ఏమన్నాడు, రష్యా దగ్గర వీళ్ళు చమురు కొనమని మాకు హామీ ఇచ్చారు అన్నాడు. తన ఓన్ సోషల్ మీడియా అయిన ట్రూత్లో ట్రంప్ చెప్పిన మాట ఇది. మరి దీని క్లారిటీ ఏంది? మీరు నిజంగానే రష్యాతో తెగదెంపులు చేసుకుంటున్నారా? రష్యాతో దగ్గర చమురు కొనట్లేదా? ఒకవేళ రష్యా దగ్గర చమురు కొనకపోతే మరి రష్యా ఊరుకుంటుందా అంటే యుద్ధం చేస్తుందని కాదు, అంటే ఇన్నాళ్ళు ఉన్న మన మైత్రి దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది కదా. ఈ పాయింట్ మీద మాత్రం ఎవరు క్లారిటీ ఇవ్వట్లే. రష్యా ఏమంటుంది, రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపేయడానికి భారత్ అంగీకరించిందని ట్రంప్ పేర్కొనడంపై రష్యా అధ్యక్ష కార్యాలయం అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ స్పందించారు. భారత్తో రష్యా సంబంధాలు, చమురు కొనుగోళ్లపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తున్నాం. చమురు కొనుగోలు ఆపేస్తామన్న దిశగా భారతదేశం నుంచి రష్యాకు ఎలాంటి సమాచారం రాలేదు. భారత్ అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు తాము గౌరవిస్తాం, కానీ భారత్ రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యానికి ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. అయితే ఇప్పటికే రష్యా సంస్థలకు ఇచ్చిన ఆర్డర్ల మేరకు చమురు కొనుగోళ్లు ఉంటాయి, కొత్తగా ఆర్డర్లు ఉండబోవని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కొన్ని నెలల క్రితం అమెరికా ఆంక్షలు విధించిన సమయంలోనే ఐఓసి, బీపీసీఎల్ మినహా మిగతా ప్రభుత్వ రంగ రిఫైనరీలు రష్యా చమురు దిగుమతులు నిలిపేశాయని, రిలయన్స్ కూడా దిగుమతులు తగ్గించిందని వెల్లడించాయి. ఇప్పుడు ఈ సంస్థలు కూడా కొనుగోలు ఆపేస్తాయని, రష్యా చమురు సంస్థలకు వాటా ఉన్న నయారా ఎనర్జీ రిఫైనరీ మాత్రం ఆ దేశ చమురు కొనుగోలు కొనసాగించే అవకాశం ఉందని తెలిపాయి. మరి దీన్ని బట్టి ఇప్పుడు రష్యా నుంచి కొనుగోలు ఆపేసినామనంటే ట్రంప్ చెప్పింది విన్నట్టే కదా.